అందరికీ ఈరోజు గాంధీ జయంతి సందర్భంగా మా ఇంట్లో భక్ష్యాలు చేస్తున్నాము. అంటే మేము మా ఊర్లో భక్ష్యాలను పోలేలు అంటాము. పోలేలు చేస్తున్నా. అందుకోసము 1 కప్పు కందిపప్పు తీసుకున్నా, 1 కప్పు బెల్లము, ఈ 1 కప్పుకు అర్ధ కిలో గోధుమ పిండి తీసుకున్నా. చారు కోసము కందిపప్పు చారు చాలా టేస్ట్ ఉంటుంది, అందుకే మేము కందిపప్పుతో ఎక్కువ చేస్తాం పోలేలు. అయితే శనగపప్పు కన్నా కందిపప్పే మంచిది. కడుపులో నరాలు పట్టకుండా ఉండాలంటే కందిపప్పు పోలేలు ఎన్ని తిన్నా ఏం కాదన్నట్టు. చారు బాగా అవుతుంది కందిపప్పుతోటి పోలేలు చేస్తే. ఈ పోలేలకు చారు చేస్తే చింతకాయలు తీసుకున్న, వెల్లుల్లి, అల్లము, కరివేపాకు, మిరపకాయలు, ఇక కారం పొడి వేయద్దు, ఇవే మిరపకాయలు సరిపోతాయి. 1 ఉల్లిగడ్డ తీసుకున్నా. ఫస్ట్ పోలేలు చేయడానికి కందిపప్పు ఉడకబెడుతున్నా. పప్పు వేస్తున్నా ఉడకబెట్టడానికి. ఇందులో ఉడకడం కోసం 2 చెంబుల నీళ్ళు వస్తున్నా. నీళ్ళు ఎక్కువ పోయాలి, ఎందుకంటే ఇదే వాటర్ తోటి చారు పెట్టాలి కాబట్టి 2 చెంబుల నీళ్ళు పోస్తున్నా. కొంచెం పసుపు వేస్తున్నా. ఇందులో పసుపు కలర్ కోసము. ఉడకాలి ఇవి. ఉడికిన తర్వాత మళ్ళీ చూపిస్తా. ఉడకబెడుతున్నా. ఉడుకుతుంది పప్పు. ఇప్పుడు పప్పు ఉడికేంత వరకు మనము గోధుమ పిండి అనేది తడుపుకోవాలి. ఎందుకంటే ఒక అర్ధ గంటనన్న పిండి బాగా నానితే పోలేలు అనేది మంచిగా వస్తాయి. పిండి నానపాలి. ఇప్పుడు పప్పు ఉడికే వరకు పిండి నానుతుంది. పిండి తడుపుతున్నా. పిండి విసుకుతున్నా, తడుపుతున్నా పిండి పోలేల కోసము. మీరు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పోలేలు చేయడం చాలా ఈజీ. పోలేలు అంటే భక్ష్యాలు. పిండి విసుకుతుంది, అమ్మ చేస్తుంది. నేను కూడా చేస్తా, కానీ నాకు అమ్మకు వీడియో తీయడం రాదు. పిండి మంచిగా విసికితే పోలేలు మంచిగా వస్తాయి. కొంచెం నూనె వేసుకుంటుంది, ఎందుకంటే మెత్తగా ఉండడం కొరకు. కొందరు పిండి విసికేటప్పుడు ఉప్పు వేస్తారు, మేమేమి వేయము. కొంచెం కొంచెం పిసుకోవాలి, ఎందుకంటే జోరుగా అవుతుంది ఒకటేసారి నీళ్ళు పోస్తే. అందుకోసం కొంచెం కొంచెం పిసుకుంటా ఇట్లా పిండి వేసుకోవాలి, జోరుగా అయితే రంగా. 1/2 కిలో 1 కప్పు పప్పుకు 1/2 కిలో పిండి అండి ఇది, గోధుమ పిండి 1/2 కిలో. ఓకేనా? ఈ విధంగా పిండి విసుకాలి. సరి చూపిస్తే ఇట్లా మనం పోలేలు చేయడానికి ఇట్లా ఉండాలి పిండి. ఇట్లా ఇప్పుడు పిండి అర్ధ గంట నానాలి. అప్పటిలోపు పప్పు ఉడుకుతుంది. ఇక్కడ రైస్ పెడతా. పప్పుచారు పోలేలది కందిపప్పుతోని పోలేలు చేస్తాం కదా, రసం ఉంటుంది కదా, ఉడికిన వాటరు, దాంతో చారు అనేది పప్పుచారు చాలా సూపర్ అవుతుంది. శనగపప్పు కన్నా కందిపప్పు చారే మంచిగా అవుతుంది. మళ్ళీ ఆరోగ్యానికి కూడా శనగపప్పు కన్నా కందిపప్పు పోలేలే మంచి. ఎందుకంటే తిన్న తర్వాత ఇట్లా అరగదు అంటారు కదా, కందిపప్పుకి అట్లా ఏమి ఉండదు ప్రాబ్లం. ఇంకోటి పప్పు చారుకు రేషన్ బియ్యం మంచిగా ఉంటుంది, మస్తు టేస్ట్ ఉంటుంది. పప్పు ఉడుకుతుంది ఇక్కడ. ఇప్పుడు పిండి తడిపినాము, రైస్ పెడతాం.
ఇక్కడ రైస్ పెట్టిన పప్పు ఉడికే వరకు రేషన్ బియ్యము మంచిగా అవుతుంది పప్పుచారుకు. రేషన్ బియ్యం పెట్టిన ఇక్కడ పప్పు ఉడుకుతుంది. పిండి తడిపిన, ఇక్కడ పిండి తడిపినాము. ఈ పిండి నానుతుంటుంది, ఇక్కడ పప్పు ఉడుకుతుంది, రైస్ అవుతుంది. రైస్ అయినాక పప్పుచారు చేసినాక భక్షాలు చేస్తాం. ఈ విధంగా ఉడికిన తర్వాత రసం అనేది తీయాలి. పప్పు ఈ విధంగా ఉన్నప్పుడు ఈ నీరు అనేది తీస్తుంది, ఇందులోకి వాటర్ వంపుతుంది ఇందులోకించి. ఇది పప్పుచారు కోసం. కొంచెం కూడా ఉండొద్దు వాటరు. కొంచెం మనం అన్నము ఉమగిలేస్తాం కదా, దమ్ము పెడతాం కదా, అట్లా పప్పును కూడా కొంచెం ఉమగిలేయాలి ఇట్లా. కొంచెం ఈ వాటర్ అనేది కొంచెం కొంచెం ఉంది కదా, అది పోయినంత వరకు దమ్ము పెట్టాలి రైస్ పప్పుని. పప్పు ఈ విధంగా అయిన తర్వాత భక్షాల కోసం పప్పు ఇట్లా అయినాక తీయాలి. ఇది కొంచెం ఆరనియాలి. ఈ విధంగా కావాలి పప్పు. అయితే ఇప్పుడు పప్పు వేడిగా ఉంది, కొంచెం ఆరనివ్వాలి. ఇది ఆరే వరకు పప్పుచారు చేస్తున్నా. దీంతో మస్తు టేస్ట్ అవుతుంది చూడండి. పప్పుచారు కోసం చింతకాయలు ఉడకబెడుతున్నాము. చింతకాయలు ఎందుకు వేస్తున్నాం, కొన్ని వాటరే. చింతకాయలు ఉడికేలోపు ఇక్కడ అల్లం ఎల్లిగడ్డ దంచుతున్నాం. ఇందులో పోలేల చారు కోసము చింతకాయలు విసుకుతుంది, రసం కోసం. మేము దీన్ని పోలేల చారే అంటాము. ఇందులో వస్తుంది. మేమైతే పోలేలు అనేది, భక్షాలు అనేది ఈ చారు కోసమే పోలేలు చేస్తామండి. మస్తు టేస్ట్ అవుతుంది చారు. ఈ చింతకాయ రసం ఉంది కదా, దీన్ని వేడి చేస్తుంది. కొంచెం వేడి చేయాలి. ఇంత రసము వేడి అయింది. ఇప్పుడు పప్పు కందిపప్పులో వాటర్ తీసినాం కదా, అవి ఇందులో వస్తుంది. గ్యాస్ బంద్ చేసి పూలలో చారు కోసము తాలింపు వేయాలి. ఇక్కడ ఆయిల్ వేస్తున్నా, గుండె వేడైంది. ఆయిల్ వేస్తున్నా ఒక 3 చెంచాలు. పోపు దినుసులు వేస్తున్నాం. ఉల్లిగడ్డ ఒక ఉల్లిగడ్డ వేస్తున్నాము. పచ్చిమిరపకాయలు, ఇక కారం పొడి వేయొద్దు, ఇవే మిరపకాయలు సరిపోతుంది కారము. ఇవి బాగా నూనెలో వేయించాలి. కరివేపాకు వేయాలి. ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాము, చెంచా ఉప్పు. ఇది బాగా గోధుమ కలర్ రావాలి. పసుపు వేస్తున్నాం కొంచెము కలర్ కోసము. ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ఆ రసం ఉంది కదా, ఆ రసంలో ఇడవాలి. ఇది ఈ రసం భక్షాలకు తీసుకున్నటువంటి వేడి చేసిన రసము ఇందులో ఇడవాలి. అంతే పప్పుచారు. ఓకే, పప్పుచారు ఇది మస్తు టేస్ట్ అవుతుంది పప్పుచారు. మేము భక్షాలు అనేది చారు కోసమే చేస్తాము. రేషన్ బువ్వ పోసుకొని తింటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు భక్షాలు చేద్దాం. భక్షాలు చేయడం కోసం పప్పు అనేది పూర్ణం రుబ్బాలి.
ఇది పోలల చారు. ఇప్పుడు పూర్ణం రుబ్బాలే భక్షాల కోసము. పప్పు ఇట్లా అయింది, చల్లగా అయింది. ఇందులో వేయడం కోసము ఇలాచీలు ఒలుస్తున్నాం ఇవి ఇంట్లో. అయితే రోట్లు వేసి దంచితే పప్పు భక్షాలు టేస్ట్ ఉంటాయి. మిక్సీకి వేస్తే కొంచెం ఎందుకో టేస్ట్ అంతగా ఉండదు, సప్పగా ఉంటాయి. ఈ రోట్లు వేసే భక్షాలు చేస్తే బాగా, భక్షాలు అంటే పోలేలు మా భాషలో. ఇలాచీలు వేస్తుంది, ఇలాచీలు దంచుతుంది. పప్పు కందిపప్పు వేస్తుంది ఇందులో. కందిపప్పు ఉడకబెట్టుకున్న కందిపప్పు, బెల్లం పూలలు చేస్తాం మేము. పప్పు బాగా మెత్తగాలి. ఇట్లా బెల్లం వేస్తుంది. పూర్ణము ఇలా రుద్దితే మస్తు టేస్ట్ అవుతుంది పూర్ణము. మెదిగింది. ఈ విధంగా పూర్ణం అనేది ఈ విధంగా ఇట్లా మంచిగా వస్తేనే మనకు పోలేలు అనేవి మంచిగా వస్తాయి. ఇంట్లో గింత కూడా పప్పులే జుడిగా. ఇప్పుడు ఎత్తుతున్నది, ఎత్తి భక్షలు చేయాలి అంతే. పూర్ణం రెడీ, భక్షలు చేద్దాం. ఇప్పుడు పోలేలు చేద్దాం. ఇప్పుడు భక్షాలు చేయడానికి పెంచు పెడుతుంది, వేడవుతుంది పెంచు. పోలే చేసే వరకు పెంచు పెడితే వేడవుతుంది. పోలేల పెంచు ఈ విధంగా ఉంటుంది, దీన్ని పోలేల పెంచు అంటారు. ఓకే, ఇప్పుడు పెంచు వేడవుతుంది. ఇక్కడ అయితే ఆయిల్ అద్దుకోవడానికి కలబంద హెల్త్కి మంచిది, కలబందతో అద్దుకోవాలి. కలబంద నూనె పోసుకున్నాం. ఇప్పుడు భక్షాలు పోలేలు చేయడానికి కవర్ కట్ చేస్తున్నా. ఇట్లా రౌండ్గా కవర్ చింపుకోవాలి. ఇప్పుడు పోలేలు చేస్తున్నాము. పోలే వేస్తుంది, పిండి తీసుకుంటుంది. పల్లెటూరులో ఈ విధంగానే వేస్తారు పోలేలు, చూడండి. పూర్ణం పెడుతుంది దీంట్లో, చూడండి. ఇలా పూర్ణం పెట్టాలి. ఇలా మడిచి చూడండి. ఇక రొట్టెలాగానే సేమ్ జొన్న రొట్టెలాగానే కొట్టాలి అంతే. ఇక కొంచెం ఆయిల్, కవర్ ఉంది ఇలా, ఈ కవర్కి వేసుకొని జొన్న రొట్టె కన్నా పోలేలు చేయడం చాలా ఈజీ, చూడండి. పిండి బాగా నానితే మంచిగా వస్తాయి పోలేలు. ఇలా
ఇంతే పూలలు చేయడం ఇంతే, చూడండి ఎంత ఈజీయో. ఇక్కడ పెంచుకు ఆగింది, ఆయిల్ రుద్దాలి పెంచుకు. కలబందతో రుద్దితే బాగా మంచిది. ఆయిల్ రుద్ది ఇప్పుడు ఇట్లా మంచిగా ఇక అంతే. ఇక కాయదం నాతం ఇట్లా వీకాలి ఇట్లా. ఓకే, ఇప్పుడు మళ్ళీ రెండోది ఇక్కడ వేడి అయితేనే ఉంటుంది పోలే. ఇది మళ్ళీ పక్కేయాలి, వెంటనే వేయాలి, జొన్న రొట్టెలా కాదు. ఇప్పుడు రెండో వైపు వేస్తుంది. ఓకే, ఇంతే. ఇది పోలే కాలుతుంటుంది ఇక్కడ, మళ్ళీ రెండోది చేయాలి. పోలే కాలింది, మడుస్తుంది, ఇట్లా మడవాలి అంతే. పోలే రెడీ. ఫస్ట్ పోలే ఇది, ఇంకంతే పోలే. ఇప్పుడు రెండోది ఇక్కడ మళ్ళీ చేయాలి, సేమ్ ప్రాసెస్. పోలే రెడీ. సెకండ్ది పిండి విధంగా అనుకొని మళ్ళీ పూర్ణం పెడుతుంది. నూనె కవర్ పైన నూనె వేసుకొని ఇట్లా చూడండి. కవర్ అనేది మనకి రౌండ్గా మంచిగా ఉండాలి, నీట్గా. మాకు దొరకకపోయే సమయానికి కొంచెం రఫ్ ఉంది కవరు. ఇంతే పోలే చేయడం అయిపోయా. నూనె పెట్టి జరపడమే. అయిపోయింది, ఇక వేయాలి పెంచు పైన. నూనె రుద్దాలి కలబందతోటి. వేస్తుంది పోలే, ఇలా పట్టుకొని ఇలా వేయాలి అంతే. ఇక కవర్ తీయాలి, ఇక ఈజీ వస్తుంది కవర్ అట్లా. ఇక అయిపోయాయి. మళ్ళీ మూడోది ఇక ఇక్కడ మళ్ళీ అంతే. ఇక ఇది మలిపేయాలి, రెండో పక్క వేయాలి. కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇప్పుడు రెండో పక్క వేయాలి. ఇది రెండో పక్క ఇక్కడ కాలుతూ ఉంటుంది. మళ్ళీ మూడో పోలే చేయాలి. ఇక్కడ మళ్ళీ తాడి ఇట్లా వేడి అయింది. ఇప్పుడు మళ్ళీ పక్కేసి కొంచెం ఇట్లా మడవాలి. అయిపోయి పోలే రెడీ. ఇందులోకి తీయాలి అంతే, తీస్తుంది. ఓకే, రెండు పోలలు అయినాయి. ఇక పోలలు ఇంతే. ఇక ప్రాసెస్ ఇంతే పోలలు చేయడము. మీరు కూడా ట్రై చేయండి. పోలలు అయితే ఇట్లనే ట్రై చేయండి. కందిపప్పుతోని పోలలు చేసుకొని తింటే మంచిది. ఇట్లా కడుపులో నరాలు అనేది పట్టది. శనగపప్పు కన్నా కందిపప్పు మంచిది. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ విధంగానే